ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తీక్ ఉన్నారు. కార్తీక్ గారు నమస్తే అండి. కార్తీక్ గారు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అంటే చరిత్రలో ఎప్పుడూ ఊహించని విధంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా చిగురుటాకులో వణికిపోతున్న పరిస్థితి. హర్మూజ్ జలసంధి ఇరాన్ అడ్డుకుంది. అట్నుంచి వచ్చేటువంటి ఆ చమురు నౌకలన్నీ కూడా 700కు పైగా ఆగిపోయినాయి, ఇటు రావట్లా. సో అంటే చమురు రాకపోయేసరికి భారతదేశం మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి చర్చ జరుగుతుంది. నిజంగా ఇంకొన్ని రోజుల పాటు యుద్ధం జరిగితే ఏంటి సార్ పరిస్థితి? నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఏ రెండు దేశాలు కొట్టుకున్నా సరే మూడో దేశానికి ఇబ్బంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా భారతదేశం మీద తెలియని ఎఫెక్టే చూపించింది. ఒక్క భారతదేశం మీద కాదు, ప్రపంచం మీద కూడా. ఇప్పుడు ఇరాన్ అయితే డైరెక్ట్గా చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే, నువ్వు ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోజ్ అన్నావో అక్కడి నుంచే దాదాపుగా మన దేశానికి కావాల్సినటువంటి 50% పైగా చమురు, 50% పైగా ఎల్ఎన్జి గ్యాసు, ఎల్పిజి గ్యాసు, ఇవన్నీ కూడా ఆ జలసంధి మీదుగానే వస్తాయి మన దేశానికి నౌకలన్నీ కూడా. మనం మేజర్గా రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిన తర్వాత అమెరికా ఒత్తిడి మేరకు మనం ప్రధానంగా ఆధారపడుతుంది గల్ఫ్ దేశాల మీదే. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ తీసుకొచ్చే మార్గం ఇది ఒకటే. కాబట్టి ఇది ఇరాన్కి అవకాశం ఇచ్చినట్టుగా. నిజానికి ఒక్క మన దేశానికి కాదు, ప్రపంచంలో ఉన్న 20% చమురు ఈ మార్గం గుండానే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అవును. కాబట్టి ఇప్పుడు ఆ జలసంధిని ఇరాన్ మూసేయటం ఫలితంగా రేణిపోని ఇబ్బంది వచ్చి పడింది ఇప్పుడు ప్రపంచానికి. ఒక భారతదేశానికి కాదు, ప్రపంచానికి. ఇప్పుడు ఆల్రెడీ 80 ఉందనుకుంటా బ్యారెల్ ధర, $80 ఉంది. అది మొదట్లో 100కు పోయిద్దని అందరూ అంచనా వేశారు. ఇప్పుడు మరింతగా పెరిగిద్దని అంచనా వేస్తున్నారు. 150కి పోవచ్చు, 200 పోవచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. సరే, 200 పోయిద్దని నేనైతే చెప్పను, ఏదంటే అతి అంచనా ఉద్యమం. కానీ 100కు పైగా దాటిపోయింది అంటే 100కు పోవటమే చాలా భయంకరం. 100కు పైగా అది బ్యారెల్ ధర దాటిపోయింది, $100 దాటిపోయింది అంటే మాత్రం ప్రపంచం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడింది. ఇప్పుడు నిజానికి పైకి మనం ఎన్నైనా చెప్పొచ్చు. అమెరికా దగ్గర 4 నెలలు సరిపడా ఉంది, చైనా దగ్గర 4 నెలలు సరిపడా ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉంది ఆల్రెడీ, భారతదేశం దగ్గర 45 రోజులు సరిపడా ఉంది అనొచ్చు. కానీ ఎప్పుడైతే సప్లై తగ్గిపోయిందో డిమాండ్ ఏమి తగ్గదుగా. డిమాండ్ ఇప్పుడున్నట్టే ఉంటుంది, కానీ సప్లై ఆగిపోతూ ఉండి ఈ నిల్వలు కరిగిపోతూ ఉంటే ఆటోమేటిక్గా తెలియని ప్రెజర్ పడింది మార్కెట్ మీద. ఆ ప్రెజర్ పడింది అంటే ఖచ్చితంగా రేటు విలువ చాలా పెరిగే అవకాశం ఉంటుంది. వన్స్ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి అంటే ఆటోమేటిక్గా కూరగాయలు, పండ్లు అన్నీ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎక్కువ ఉంది సార్ పెట్రోల్, లీటర్ $110 మీరు అన్నట్టు. కానీ అది 150, 200కి వెళ్ళిపోతుంది ఇంకొన్ని రోజులు యుద్ధం జరిగితే. అప్పుడు సామాన్యులు అసలు మనం అందరం కూడా బండ్ల మీద ఎట్లా పోగలమని చెప్పి అంటే నిజానికి ఇక్కడ ఆయిల్ మీద జిఎస్టీ లేదు, ఆయిల్ మీద పాత ట్యాక్స్ విధానమే ఉంది. దాని ఫలితంగానే పెట్రోల్, డీజిల్ విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ట్యాక్సులు తగ్గించుకుంటుందా? కొరత వచ్చింది కాబట్టి, ఇబ్బంది వచ్చింది కాబట్టి తగ్గించుకోదు. ఆయిల్ కంపెనీలు ఏమైనా లాభాలు తగ్గించుకుంటే తగ్గించుకోవు. అంతిమంగా వినియోగదారుడు జేబుకి చిల్లు పెట్టడమే తప్ప ఆయిల్ కంపెనీలు మారు, ప్రభుత్వాలు మారు, సామాన్యులు మాత్రం కుదేలు కావాలి. సో ఇప్పుడు సామాన్యుడు కుదేలు అయ్యేటువంటి క్రమంలో అది కేవలం బైక్ రైడర్స్ మీదో, కార్ రైడర్స్ మీదో, లేదో వాహనాల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభావం మాత్రమే ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభావం ఉంది అంటే నిత్యావసరాల మీద ప్రభావం ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఒక లారీ వచ్చింది అనుకోండి, దానికి డీజిల్ ఎంత ఖర్చు అవుద్ది, దాని మీద ఇప్పుడు రేట్లు పెరిగినాయి అనుకోండి, ఇక అవి తీసుకొచ్చే ఐటమ్స్ అన్నిటి మీద పడుతుంది కదా, పడిద్ది. రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎగుమతులు, దిగుమతులు ఒకటి నౌకల ద్వారా జరుగుతుంటే, రెండేమో విమానాల ద్వారా జరుగుతుంటాయి. ఈ రెండు కూడా చాలా కాస్ట్లీ అయిపోతాయి. అవును. అంటే బయట దేశాల నుంచి వచ్చేటువంటి ఎగుమతులు, దిగుమతుల మీద కూడా ప్రభావం పడింది. కొరియర్స్ ఇవన్నీ కూడా అలాగే వస్తాయి కదా. సో వీటన్నిటి మీద ప్రభావం పడింది. తెలియకుండానే మన వ్యవస్థ డిస్టర్బ్ అయిపోద్ది. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, వ్యవస్థలు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వరకు ఇప్పుడు అమెరికా కానీ, వాటికి సపోర్ట్ చేసే దేశాలు కానీ, గల్ఫ్ కంట్రీస్ కానీ వేచి చూసే పరిస్థితి ఉందా? వాళ్ళు హర్మూజ్ని అడ్డుకున్నారని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోరు కదా. అవసరమైతే ఇంకొన్ని బలగాలను అక్కడ మోహరించి అక్కడ ఫ్రీ మూవ్మెంట్ జరిగే విధంగా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ ఇందాక మీరు చెప్పినట్టు 700 నౌకలని కొంతమంది అంటున్నారు, 1000 నౌకలని కొంతమంది అంటున్నారు, క్లారిటీ లేదు. కానీ పెద్ద ఎత్తున అక్కడ నౌకలు పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఎంత బలగాలు మోహరించి దాన్ని క్లియర్ చేసినా సరే అవన్నీ రావటానికి 1 by 1 రావటానికి కూడా టైం పట్టింది.
యాక్చువల్గా శాటిలైట్ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్స్ ఆధారంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో క్లియర్ చేసేస్తే ఇబ్బంది లేదు, ఎందుకంటే అన్ని దేశాల దగ్గర 2 నెలలు 4 నెలలు సరిపడా నిల్వలు ఉన్నాయి కాబట్టి. ఇప్పటికిప్పుడు క్లియర్ చేసేస్తే ఇప్పటికిప్పుడు వెంటనే క్లియర్ చేసేస్తే కొద్దిగా పరిస్థితిలో ఇబ్బంది రాకపోవచ్చు. ఇరాన్ కూడా మేము చర్చలకు సిద్ధం అంటుంటే ఇవాళ ట్రంప్ ప్రకటన ఆ సమయం అయిపోయింది, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది అంటున్నాడు. అంటే ప్రపంచం మూర్ఖుడి చేతిలో ఉంది, దురస్కారం ఏం చేయలేం కానీ అది. ఇరాన్ ఒక మూర్ఖత్వంలో ఉంది, ట్రంప్ మరొక మూర్ఖత్వంలో ఉన్నాడు. సో సమస్యను ఎక్కడైనా పెంచాలని చూడాలి తప్ప పెంచాలని చూడకూడదు. సో సమస్యను పెంచే పరిస్థితుల్లోనే ఉన్నాయి. అంటే నేను అగ్రరాజ్యం, నాకు ఇబ్బంది రాదు కదా, మిగతా వాళ్ళు ఏ ఇబ్బంది పడితే నాకేందని ట్రంప్ ఆలోచించుకుంటే అట్ట. అమెరికా ఆలోచన ఏంది, ఇరాన్ పూర్తిగా తన కనసన్నలోకి రావాలి, ఈ తాత్కాలికంగా అమెరికా వ్యవస్థకి ఏమైనా డిస్టర్బ్ అయినా సరే పూర్తిగా ఇరాన్ తన చేతుల్లోకి వచ్చిందంటే ఇరాన్లో ఉన్నటువంటి సహజ వాయువులన్నీ అమెరికా ఎత్తకపోయింది తర్వాత. ఇరాన్లో క్రూడ్ ఆయిల్ ఉంది, ఇరాన్లో ఎల్ఎన్జి గ్యాస్ ఉంది, ఎల్పిజి గ్యాస్ ఉంది, అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇవన్నీ తన చేతుల్లోకి రావాలనేది అమెరికా ప్లాన్. రెండోది ఏంటంటే తనకి శత్రువుగా చైనా ఎదుగుతుంది ఆర్థికంగా. చైనా ఎప్పటికీ అందుకోలేని పరిస్థితులు అమెరికా ఉండాలని. పైగా భారత్ లాంటి దేశాలు అమెరికా ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంది కాబట్టి డాలర్కి ఆపోజిట్ కరెన్సీని క్రియేట్ చేయాలని చూస్తున్నాయి. ఆపోజిట్ కరెన్సీ క్రియేట్ అయినప్పుడు డాలర్ వాల్యూ తగ్గిపోయింది, డాలర్ ప్రభావం తగ్గిపోయింది. డాలర్ ప్రభావం తగ్గిపోయినప్పుడు అమెరికా ఏం చేయాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలని తన చేతిలో ఉంచుకోగలిగితే అప్పుడు మళ్ళీ డాలర్ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. సో అందుకని అమెరికా ఆలోచిస్తుంది. నిజానికి ఈ యుద్ధానికి అమెరికాకి సంబంధం లేదు. ఇరాన్ తన రక్షణకి ఇరాన్ ఇబ్బందిగా ఉందనే కారణం చేత ఇజ్రాయెల్ దాడి స్టార్ట్ చేసింది. అవును, ఇది కేవలం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ సమస్య. దీంట్లోకి ఇజ్రాయెల్ నా ఫ్రెండ్ అనేటువంటి మాట చెప్పి అమెరికా ఎంటర్ అయింది. కానీ అసలు కోణం ఏంటి, ఈ పేరుతో ఇరాన్ తన చేతిలో తీసుకుందామని. అవును, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా దోచుకోవాలండి. ఇప్పుడు వెనిజులా కూడా అంతే కదా. అవును అవును. ఇప్పుడు అమెరికా ఏ నీతి చెప్పినా సరే, తీవ్రవాదం అని నేను వచ్చాను, లేదు వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని నేను వచ్చాను, ఇవన్నీ చెప్పినా మనం నమ్మడానికి సిద్ధంగా లేవు. ఎందుకు నమ్మడానికి సిద్ధంగా లేవంటే మరి పక్కనే ఉన్న పాకిస్తాను అణ్వాయుధాలు తయారు చేస్తుంది, వాళ్ళకి ఎరతి వాచి పరుస్తాడు ట్రంప్. అసలు పాకిస్తాన్ కంటే టెర్రరిస్ట్ కంట్రీ లేదు, మునీర్ని వైట్ హౌస్ లో పిలుస్తాడు. మరి ఒక ఇరాన్ ఒకటేనా, ఖమేని ఒకటేనా టెర్రరిస్ట్ యాక్టివిస్టులకి సపోర్ట్ చేసేది? అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు కదా మునీరు, అంతకన్నా ఎక్కువ చేస్తుంది కదా పాకిస్తాన్. నువ్వు ఇరాన్ మీద ఎందుకు పడ్డావంటే పాకిస్తాన్ నువ్వు అడగకుండా ఇచ్చేస్తుంది, ఇరాన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఖనిజ వనరులు, కాబట్టి ఇరాన్ మీద పడ్డావు. కాబట్టి ప్రపంచంలో నాకు ఎవడు ఎదురు ఉండకూడదు అన్నదే కనిపిస్తుంది అమెరికాకి. అంటే అమెరికా అదేమో ఆధిపత్య ధోరణి, ఇజ్రాయెల్ దేమో రక్షణ వైఖరి, ఇరాన్ దేమో మొండి వైఖరి. ఈ వైఖరి అందరి ఫలితంగా ఎవడు వైఖరి వాడుకుంది, ఈ మహానాటకంలో ఎవరి పాత్ర వాడుకుంది. కానీ ఇబ్బంది పడేది ఎవరంటే మన లాంటి దేశాలు. అంటే ప్రపంచం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతి దేశం కూడా కొంత ఇబ్బంది పడింది. ఇప్పుడు మనం అసలు రష్యా దగ్గర చమురు కొనుగోలు తగ్గించుకోకుండా ఉన్నట్టు ఈ బాధ వచ్చేదే కాదు, మనమే అక్కడ తగ్గించుకొని ఉన్నాం. తగ్గించుకోకపోతే ఈయన ఊరుకోవట్లేదు కదా. ఇప్పుడు నీకు వాస్తవం చెప్పనా, ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొనుగోలు ఆపాలని ఎవరెవరు డిమాండ్ పెట్టారు, బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు డిమాండ్ పెట్టారు కదా. ఇప్పుడు ఈ కొరతతోటి బ్రిటన్ కొనుక్కుంటుంది రష్యా దగ్గర, ఇప్పుడు మళ్ళా బ్రిటన్ పోయి కొనుక్కుంటుంది. అమెరికాకి సపోర్ట్ గా ఉండే బ్రిటన్ పోయి కొనుక్కుంది, మనం తగ్గించుకొని ఉన్నాం. ఇప్పుడు మనకు అమ్మమన్నా అమ్మడు, ఎందుకంటే అక్కడ డిమాండ్ వచ్చిన వాడికి, రష్యాకి ఇప్పుడు డిమాండ్ వచ్చింది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది. సో అసలు యుద్ధం ముందుందని చెప్పి ట్రంప్ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నాడు. ఈ హార్ముజ్ జలసంధి ఇంకెంతకాలం మూతపడి ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ అవుద్ది, ఆ ప్రభావం ఎట్లా ఉంటుంది రాబోయే కాలంలో తెలుస్తుంది. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.